నమస్తే, వెల్కమ్ టు ది ఫెడరల్ తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ యాదగిరిగుట్టలో జరిగిన పరిస్థితుల్లో ప్రభావం ఎలా ఉన్నా కానీ అక్కడ మాత్రం ముఖ్యమంత్రి సతీమణి, తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు మాత్రమే 4 చైర్లలో కూర్చోవడం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కింద కూర్చుండబెట్టారని చెప్పేసి కూడా ఒక అలిగేషన్ రావడం జరిగింది. నిజంగా కూడా విజువల్లో కూడా చూస్తే ఒక చిన్న పీట వేసి కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తున్నది. ఇది దళితులకు జరిగిన అవమానం అని చెప్పేసి రాజకీయ పార్టీలతో పాటు ప్రముఖ నాయకులు కావచ్చు, తర్వాత విశ్లేషకులు కావచ్చు, వాళ్ళందరూ విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో దళిత బిడ్డ కాబట్టి అతన్ని కింద కూర్చుండబెట్టారు, 4 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే పైన కూర్చున్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే మనకు చూస్తున్నాం. ఈ క్రమంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాల్కా సుమన్ ఏకంగా ఇది రెడ్డి పరిపాలన అంటే ఈ విధంగా కొనసాగుతున్నది, ఒక దళితుల్ని యాదగిరిగుట్ట సాక్షిగా అవమానించారని చెప్పేసి కూడా బాల్కా సుమన్ ఆరోపించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా స్పందించడం జరిగింది. ఇది ఒక దళితునికి కూడా ఈ విధంగా చేయడం అయితే ఒక డిప్యూటీ సీఎంకు జరిగిన ఘోర అవమానమే కాకుండా దళితుడు కాబట్టి కింద కూర్చుండబెట్టారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే చేయడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది అనేది కూడా మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా విజువల్లో మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా బట్టి విక్రమార్కను ఒక చిన్న స్టూల్ వేసి కూర్చుండబెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరి ఈ 4 అంటే సీఎం సతీమణి, అటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఒక డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి దీనిపైన పలు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికిప్పుడు అంటే దాదాపుగా అది జరిగిన వెంటనే ఇక్కడ చాలా దళిత సంఘాలు కావచ్చు, తర్వాత రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తున్న తీరైతే సామాజిక విశ్లేషకులు సైతం ఏకంగా దీన్ని తప్పుపడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో మరి అటు రేవంత్ రెడ్డి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం సమాధానం ఇస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకా దీనికి రేపటి రోజుల్లో కూడా దీనిపైన కూడా పలు విమర్శలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అక్కడ జరిగింది అవమానమా లేకపోతే స్పేస్ లేక మరి కూర్చుండబెట్టారా అనేది కూడా ఒక అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా సీఎం పక్కనే డిప్యూటీ సీఎం కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ మరి డిప్యూటీ సీఎంను కాదని చెప్పేసి మంత్రులు కూర్చోవడం వెనుక మరి అక్కడ మరి ఏమైనా ప్రాతిపదికన తీసుకొచ్చారా అనంటే ఆ సీన్ను బట్టే ఇప్పుడు తెలంగాణలో మాత్రం వివిధ రాజకీయ పార్టీలు అయితే ఏకంగా మీ పరిపాలన రెడ్డి పరిపాలన కొనసాగుతుంది అని చెప్పేసి కూడా ఇది అహంకారపూరిత పరిపాలన అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏకంగా బాల్కా సుమన్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మరి రేపు మరి తెలంగాణ సమాజానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు అక్కడ కూర్చున్న మంత్రులు కానీ ఎలాంటి సమాధానం ఇస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. Subscribe to the Federal's YouTube page for more news and updates.